దోసెయమ్మ దోస. ఎంతమందికి దోశ అంటే ఇష్టం అండి? నాకైతే కరకరలాడుతూ ఉంటే దోశ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈరోజైతే మంచి హెల్దీ దోశలు అయితే వేసేసాను. అస్సలు రైస్ అనేది యూస్ చెయ్యనండి. నేను చాలా మంత్స్ అయిపోయింది నేను రైస్ యూస్ చేసి దోశలు వేసి. సో ఫస్ట్ 1 కప్ మినప్పప్పు, 1 కప్ రాగులు, 1 కప్ జొన్నలు సేమ్ ఈక్వల్ క్వాంటిటీ వేసేసాను. తర్వాత వాటర్ పోసుకొని మంచిగా కడిగేసి నానబెట్టేసాను అనమాట. ఆ నానిపోయినవి గ్రైండర్లో వేసుకుంటే ఇంకా స్మూత్ వస్తాయండి. మిక్సీలో కూడా బాగానే ఉంటుంది ఇది. తర్వాత గ్రైండర్లో అదంతా తీసేసుకుని డబ్బాల్లో పెట్టుకున్న. అది ఫర్మనెంట్ అయిపోయిన తర్వాత మంచిగా కావాల్సిన క్వాంటిటీ మాత్రమే గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ వాటర్ మిక్స్ చేసుకున్నాను కావాల్సిన కన్సిస్టెన్సీతో. సో దోశ అయితే వేసేసాను. మంచిగా కరకరలాడే దోశ అయితే వచ్చిందండి. ఎంతమందికి కరకరలాడే దోశ అంటే ఇష్టం అండి? అందులోకి కాంబినేషన్ చెరుకు పానకం ఉంటే అబ్బా సూపర్ కదండి. ఎంతమందికి ఇష్టం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి.